అయిపోయి స్క్రిప్ట్ మర్చిపోయినా. సారీ. సెట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో, లైక్ ఇంట్రడక్షన్ వీడియో లాగా. 1 ఇయర్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. బట్ అందరిలాగానే ఎవరేమనుకుంటారు, చూసి నవ్వుతారేమో అండ్ బ్యాక్ సైడ్ ఏమైనా మాట్లాడుకుంటారేమో అని చెప్పి ఆ భయంతోనే స్టార్ట్ చేయకుండా ఉన్నా. అండ్ స్టిల్ ఈ రోజుకి కూడా నాకు ఆ చిన్న భయం అనేది ఉంది. బట్ వై నాట్ అని ఈరోజు అనిపించింది. ఎందుకంటే లైక్ మాట్లాడే వాళ్ళు, వెనక సైడ్ మాట్లాడే వాళ్ళు అండ్ నవ్వుకునే వాళ్ళు ఎవరు నా బిల్స్ పే చేయరు అండ్ ఎవరు నాకు ఫీడ్ చేయరు. వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి అండ్ నా లైఫ్లో వాళ్ళ గురించి ఆలోచించేంత నా టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనిపించింది. సో వై నాట్ అని చెప్పి స్టార్ట్ చేసిన. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్గా వచ్చేసి నా లైఫ్ని డాక్యుమెంట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడని కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. నేను నా స్కూలింగ్ నుంచే డైరీ రాసుకునేదాన్ని అండ్ కొంచెం నాకు మొబైల్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత వాయిస్ నోట్ పెట్టుకునేదాన్ని. సో అట్లా ఏదో ఒక ఫామ్లో నా లైఫ్ని నేను డాక్యుమెంట్ చేసుకుంటూనే వచ్చినాను. సో ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నా హస్బెండ్ లేరు, బికాస్ ఐఎమ్ అన్మ్యారీడ్. ద ఫ్యూచర్లో నేను ఒక 50-60 ఇయర్స్ వచ్చినప్పుడు అట్లా కూర్చొని ఓకే, నా 20స్లో నేను ఇట్లుండేదాన్ని, ఈ పనులు చేసినాను, ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నా అండ్ నా పేరెంట్స్ ఆ రోజు అట్లా ఉన్నారు, అది చేసినారు అని చెప్పి లైక్ డాక్యుమెంటింగ్ ద లైఫ్ అంతే. బికాజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీస్ కదా. అట్లా నా లైఫ్లో నాకు ఎక్కువ స్టోరీస్ ఉండాలని ఉంది అండ్ అంతే స్టోరీస్ రికార్డ్ చేసి ఒక మెమొరీ లాగా పెట్టుకోవాలని ఉంది. రేపటి రోజు నేను నా హస్బెండ్కి, నా పిల్లలకి, అందరికీ ఇట్లా కూర్చొని చెప్పుకోగలుగుతా, లైక్ ఆ రోజు అట్లుండే ఇట్లుండే అది ఇది అని చెప్పి. అండ్ రీజన్ నెంబర్ 2 ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది డబ్బుల కోసం, పైసల కోసం అని చెప్పి. దేవుడి దయ వల్ల నాకు సర్వైవ్ అయ్యేంత ఫినాన్షియల్ స్టేటస్ ఉంది, మంచి జాబ్ ఉంది. యూట్యూబ్లో డబ్బులు రాకపోతే నేను సర్వైవ్ అవ్వలేను అని ఏం లేదు నాకు. బట్ స్టిల్ నాకు నచ్చింది నేను చేస్తున్నప్పుడు దాంట్లో మనీ జనరేట్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ లైక్ ఏ బోనస్ నేను యాక్సెప్ట్ చేసుకుంటా. రీజన్ నెంబర్ 2 ఈజ్ అమౌంట్, బట్ ద మెయిన్ పర్పస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద అమౌంట్ అనమాట. అండ్ రీజన్ నెంబర్ 3, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నేను చాలా బాగా నమ్ముతా. 20 to 30 ఈజ్ ద ఏజ్. లైక్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఎలా ఉంటే ఫ్యూచర్ మనల్ని ఆ పాత్లో వెళ్ళిపోతుంది. అంటే నీ లైఫ్ నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు, ఈ 10 ఇయర్స్ డిసైడ్ అయిపోతుంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీ లైఫ్ని ఎట్లా షేప్ చేసుకుంటున్నావు, ఏ రూట్లో పెడుతున్నావు అండ్ ఏ పాత్లో నీ లైఫ్ వెళ్తుంది. అది మిస్టేక్స్ అయినా, కరెక్షన్స్ అయినా, ఏదైనా సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, వాట్ ఎవర్, ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే మన లైఫ్ మనం డిజైన్ చేసుకుంటాము అని చెప్పి నేను నమ్ముతాను అనమాట. సో అదొక రీజన్. లైక్ నాకు నా లైఫ్ని చాలా బిజీగా పెట్టుకోవాలి అని నా 20s to 30 చాలా బిజీ పెట్టుకోవాలి, లైక్ సుకూన్, హ్యాపీ, నేను చాలా చిల్ అయిపోతాను ఇప్పుడు అన్నట్టు నాకు ఈ 20 to 30 నా లైఫ్ని పెట్టుకోవాలని లేదు. 20 to 30 ఫుల్ కష్టపడతాను, దాని తర్వాత చిల్ అయిపోతా అన్న మెంటాలిటీ నాది. సో నా లైఫ్ని నాకు చాలా బిజీగా పెట్టుకోవడం ఇష్టం. ఒక 1 or 2 hours ఎంటీగా కూర్చున్నా నాకు అదేదో డిప్రెషన్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. దట్ ఏం చేస్తున్నా నేను, నా లైఫ్ ఏంటి, పర్పస్ ఏంటి, ఈ మినిట్ ఇట్లా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ మినిట్ మనకి రాదు, ఏం చేస్తున్నా, నేను జస్ట్ కూర్చున్నా, ఏం చేయట్లేదు అన్న ఫామ్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా అట్లీస్ట్ నాకు నచ్చిన దానిపైన నేను నా టైంని ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకు అనంటే అట్లీస్ట్ లైక్ ఇప్పుడు మనకు నచ్చిన పని మనం చేస్తున్నప్పుడు మనం ఎట్లానో అట్లా టైంని
ప్రిజర్వ్ చేసుకుంటాం దట్ ఈ పని కోసం నాకు ఈ టైం కావాలి అని చెప్పి. లైక్ ఇష్టం లేని పని అయితే ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ నాకు ఈ డాక్యుమెంటింగ్ మై లైఫ్ లైక్ యూట్యూబ్ అండ్ ఆల్ ఇంట్రెస్ట్ కాబట్టి సమ్‌హౌ నేను ఆఫీస్ మేనేజ్ చేసుకుంటూ అయినా ఎట్లనైనా నాకు టైం దొరుకుద్ది అండ్ ఐ కెన్ మేనేజ్ ఇట్ ఆల్ అని అనుకుంటున్నా. ఐ కెన్ మేనేజ్ ఇట్. అవి 3 రీజన్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకోవడానికి. ఒకటి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఆల్సో డిసిప్లిన్ ఇన్ లైఫ్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ నో ఐ కెన్ సే దిస్ టు ఎవ్రీవన్ ఆర్ నాట్, బట్ యెస్ నేనేం చెప్తానంటే ఇఫ్ మీకేదైనా చేయాలి అని అనుకుంటే గో అండ్ డూ ఇట్. ఎందుకంటే ఒక ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్కి వచ్చిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్లో నువ్వు క్రియేట్ చేసుకున్న మెమొరీస్ అండ్ నువ్వు అచీవ్ చేసిన గోల్స్ ఇవే ఉంటాయి తప్ప ఎవరో చూసి నవ్వినారు అండ్ ఎవరో కామెంట్ చేసినారు అండ్ ఎవరో బ్యాక్ బిట్ చేసినారు ఇవేం మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపించవు. బికాజ్ లైక్ ఎవరి గురించి ఏం ఆలోచించొద్దు. అండ్ అండ్ గట్టిగా మాట్లాడితే ఈరోజు పడుకున్న మనం రేపు లేస్తామా లేదా తెలియదు. హ్యాపీగా బయటకి నవ్వుతూ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్కి వస్తామా లేదా కూడా తెలియదు. అండ్ అంతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి రిటర్న్ రాని లైఫ్లు కూడా చాలా ఉన్నాయి. లైఫ్ ఈజ్ నాట్ గ్యారంటీ. అంతా మనకి ఇంకొక లైఫ్ ఉంటుందా లేదా అని కూడా నమ్మకం లేదు. సో ఉన్న ఒక లైఫ్ని ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో చూసి నవ్వుతారు, ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ఉన్న టైంని వేస్ట్ చేసుకోవద్దు. లైక్ మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చింది మాట్లాడండి, మీకు మీ లైఫ్ని డాక్యుమెంట్ చేసుకోండి, లైక్ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి. లైక్ ఒక లక్ వల్ల మనకి జన్మ వచ్చింది అని చెప్పి. ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ సే ఈజ్ నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదా అని చెప్పడం ఓన్లీ నీ సోల్కి మాత్రమే నువ్వు ఆన్సరబుల్ ఉండాలి. నువ్వు కరెక్ట్ చేస్తున్నావా రాంగ్ చేస్తున్నావా అని. ఎందుకంటే ఓన్లీ యువర్ సోల్ నోస్ 24/7 నీ బ్రెయిన్లో ఏం నడుస్తుంది, నీ బాడీ ఏం యాక్షన్ చేస్తుంది అండ్ ఆల్ నువ్వు ఎట్లా ఆలోచిస్తావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, అందరు ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నావు, ఎవరు లేనప్పుడు ఎట్లా ఉంటున్నావు అనేది ఓన్లీ నీ సోల్కి మాత్రమే తెలుసు నువ్వేంటో. సో యు ఆర్ ఓన్లీ ఆన్సరబుల్ ఫర్ యువర్ సోల్ అంతే. ఒకవేళ నువ్వు నీ సోల్కి ఆన్సరబుల్ ఉండి నువ్వేం తప్పు చేయట్లేదు అంటే అసలు నువ్వు ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు తప్పు చేసే వరకు. ఎస్, సో గో లైక్ రాకెట్ అంతే చెప్తా నేను. అండ్ కమింగ్ టు ద ఛానల్, నా యూట్యూబ్ ఛానల్లో ఏముంటుంది అని అనుకుంటున్నా అంటే లైక్ హౌ ఐ సెలబ్రేట్ మై ఫెస్టివల్స్ అండ్ బేసిక్గా నేను పీజీలో ఉంటాను హైదరాబాద్లో. సో సర్వైవల్ ఎట్లా ఏంటి అని చెప్పి అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ ఆల్సో ఫ్యాషన్ అండ్ ఆల్ అండ్ ట్రిప్స్ ఐ ట్రావెల్ ఇవన్నీ నేను డాక్యుమెంట్ చేసుకొని పోస్ట్ చేస్తా. ఐ ఓంట్ ఫోర్స్ ఎనీ వన్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవ్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ షేర్ అని చెప్పి నేను చెప్పను. లైక్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకునే వాళ్ళు యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ ఎవరికైతే లేదు దిస్ ఈజ్ నాట్ మై టైప్ అనుకున్న వాళ్ళు యూ కెన్ హ్యాపీలీ లీవ్ యువర్ లైఫ్ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే నేను రీసెంట్గా చాలామంది వాళ్ళ లైఫ్ని లైక్ చూసిన కంప్లీట్గా చూడకుండా చేయాలి అనుకునేవి చేయలేకుండా ప్రాణం వదిలేసిన వాళ్ళని నేను చాలామందిని చూసిన. రేపు అనేది ఉంటుందా ఉండదా అనేది మనకు తెలీదు. సో ఏమనిపిస్తే అది చేయండి, ఏం తినాలనిపిస్తే అదే తినేయండి, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి. లైక్ ఎవరేమనుకుంటారు. అండ్ ఇఫ్ మీకు పర్సనల్ రీజన్స్ ఉంటే ఐ డోంట్ నో, మేబీ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ యువర్ ఫ్యామిలీ, యువర్ హెల్త్, ఓన్లీ ఇవి మాత్రమే ఇంపార్టెంట్. ఇవి 3 కాకుండా మిగతాది ఏదైనా మిమ్మల్ని బాదర్ చేస్తుంది అని అంటే మాత్రం నేనేం చెప్తా అంటే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లమ్. అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాటిని. జస్ట్ ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. చెప్పినట్టు ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ అండ్ ఆల్ జస్ట్ subscribe it. If not, that's completely okay. Just stay healthy and happy. Bye bye.